హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ టొమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను బెండకాయ పచ్చడి అనగానే అందరూ జిగురు బంక అంటారు కదండి. ఈ పచ్చడి అలా ఏమి ఉండదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ ఇది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి, చింతపండు, సరిపడినంత సాల్ట్, బెల్లం ముక్క, జీలకర్ర, వెల్లుల్లి, సరిపడినంత ఆయిల్ అండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని అవి ఫ్రై అవ్వడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి అట్లా డైరెక్ట్గా వేయొద్దండి, ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే అవి పేలుతాయండి. నేను అందుకే స్టార్టింగ్ కొంచెం తుంపి వేస్తున్నానండి. అలా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు చాక్ తోటి కొద్దిగా ఇట్లా కాట్లాగా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే అవి పేలవు, మనకేం భయం ఉండదండి. ఇలా పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు యాడ్ చేయాలండి. చింతపండు యాడ్ చేసి ఫ్రై చేయాలి. చింతపండు ఇలా కాకుండా మనం పచ్చడి మిక్సీలో వేస్తాం కదండి, అలా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా వేస్తేనే బాగుంటుందండి. మ్యాక్సిమం మేము ఇలాగే వేస్తూ ఉంటాము. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో మనం టొమాటో ముక్కలు వేసుకోవాలండి. టొమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి. టొమాటో వేసాం కదండి, దాంట్లోనే మనం ఇవి బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బంక లేకుండా ఉంటుంది. చూడండి, మీకు ఇప్పుడైనా ఎక్కడ బంక కనిపించట్లేదండి అవి ఫ్రై అయ్యేటప్పుడు కూడా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బాగా తిప్పేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఇవి ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయండి, అందుకనే నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఫ్రై చేయాలండి వాటిని. ఈ మధ్య మధ్యలో తీసి కలిపి పెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వెల్లుల్లి కూడా నేను ఇందులోనే యాడ్ చేశానండి. ఇలా కాకుండా మామూలుగా మీరు మిక్సీ జార్లో కూడా మిక్సీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి బాగా. చూసారు కదండి, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందాక సాల్ట్ కొంచెమే వేసాను కదండి అవి ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు మిగిలిన సాల్ట్ సరిపడినంత ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. జీలకర్ర కూడా వేసేస్తున్నానండి ఇందులోనే. బెల్లం ముక్క కూడా వేసాను.
ప్రతి పచ్చడిలో నేను వేస్తానండి బెల్లం ముక్క, ఒక చిన్న పీస్ వేస్తాను. చూడండి బెండకాయ టొమాటో కూడా ఇందులోనే వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా వేసుకోకండి, ఎందుకంటే అది బాగుండదు. బాగా మెత్తగా వేస్తే కొంచెం కచ్చా పచ్చగా వేసుకోండి. చూడండి గ్రైండ్ అయిపోయింది. చూడండి ఇలా కచ్చా పచ్చగా వేసుకోండి. మీకు చూసారా ఎక్కడ జిగురు కనిపించలేదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.